నమస్కారం. PR36 టీవీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ బిఆర్. మనం ఈరోజు పోలవరం జిల్లా విఆర్పురం మండలం చింతరేగుపల్లి గ్రామంలో ఉన్నాం. చదువుకొని ఉద్యోగం రాక ఒక ఉద్యోగంతోనే జీవితం కాదు, తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దృక్పథంతో తనదైన శైలిలో పంటను పండిస్తూ వ్యవసాయం చేస్తూ MA/BEd చేసి కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఈరోజు వ్యవసాయంలో తనదైన ముద్రను వేసుకుంటూ పొగాకు సాగు చేస్తున్నటువంటి రైతు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. మరి పొగాకు ఎలా సాగు చేస్తున్నారు, ఏ విధమైన ఇందులో ఏ విధమైన చీడపీడ వస్తుంది, దానికి తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, వారి అనుభవంలో వారిని అడుగు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మీరు పొగాకు సాగు చేస్తున్నారు కదా, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పొగాకు సాగు అనేది చేస్తున్నారు? ఒక 7 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. నాకు పీజీ అయిపోయింది. పీజీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఈ యొక్క ఫార్మింగ్ అనేది, ఇందులో మా నాన్నగారు కూడా ఎప్పటి నుంచో ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్నారు వ్యవసాయం. అందులో ఇక నేను కూడా ఇంకా వ్యవసాయం చేస్తూ ఆ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మాకు ఎక్కువ కొద్దిగా దిగుబడినిచ్చి కొంచెం డబ్బులు కొద్దిగా వచ్చేది ఏ పంట ఉందంటే ఇది ఒక లంక పొగాకు మాత్రమే. ఈ లంక పొగాకు కూడా మేము మన రాజమండ్రి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇది నారుని. ఇక్కడ కూడా అక్కడ ఇత్తనాలు మొత్తం కూడా రాజమండ్రిలోనే దొరుకుతాయి మనకి. అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ ఇత్తనాలు పోసుకొని ఆ నారుని మనం ఒక 25-30 days లో దాన్ని ఫార్మింగ్ చేయడం అనేది జరుగుద్ది. జరిగిన తర్వాత దాన్ని చిన్న మొక్క కాడ నుంచి దాన్ని ఒక సంటి బిడ్డని ఎలాగైతే పెంచుతామో అదే విధంగా ఈ మొక్కని పెంచాలి. కొన్ని నీళ్ళు ఎక్కువైనా చనిపోద్ది, కొన్ని నీళ్ళు తక్కువైనా గానీ మంచిగా రాదు. అలాగా విత్తనం వేస్తారా? లేదా విత్తనం వేయం. దాన్ని నారుమడి మిర్చి నారు మనం ఎలా పోస్తామో నారు పోసినట్టు మీరే డైరెక్ట్ నారు పోసుకుంటారా? బయట నుంచి నర్సరీ నుంచి ఏమైనా తెప్పించుకుంటారా? నర్సరీ నుంచి తెప్పిస్తాం. మరియు మేమే మిర్చి నారు వల్లే ఇది కూడా పోసుకుంటాం. నారు దుంపలు చేస్తాం. విత్తనాలు పోసిన తర్వాత నారు నాటుకోవడానికి ఎన్ని రోజుల్లో వస్తుందండి? మినిమం ఒక 6-7 days లో మనకి చిన్న చిన్న మొక్కల కింద కనపడుతుంది. ఎన్ని రోజులు మనకు నాటుకోవడానికి? 10 days లో నాటుకుంటది. మొక్క వేసిన తర్వాత మనం భూమిలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఒక 5-10 days లో మనకి నాటుకొని చక్కగా కనపడుతుంది మొక్క. అప్పటి నుంచి దానికి నీలపోతలు కానీ కొంచెం యూరియా కానీ వేసుకొని దాన్ని గ్రోత్ని పెంచుకుంటూ వస్తాం. ఇప్పుడు ఈ పొగాకు పంట వేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనకు పంట దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది? పంట దిగుబడి మనకి 110 days, కరెక్ట్గా 100 రోజులు పూర్తయిన తర్వాత దానికి ఈ మొక్క మీద పొడ అని ఇట్లాగా కొంచెం పసుపు రంగులో కనపడుతుంది మనకి. ఎప్పుడైతే పసుపు రంగులో కనపడుతుందో అది మనకి పంటకు వచ్చినట్టు తెలిసిపోద్ది. లేదంటే మనం పచ్చదాన్ని ఎప్పుడైతే కోస్తామో పచ్చకున్నాకు అది పచ్చగా ఆరిపోద్ది. అది రైతులు పండించిన పంటనే సావుకారులు కానీ ఇటు కంపెనీ వాళ్ళు కానీ తీసుకోరు. పచ్చగా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఎంతైనా కానీ కలర్ రావాలి, రెడ్ కలర్ గా రావాలి. సో దాని గురించి ఏంటంటే ఒక 110 days లేదా 120 days లేదా 100 నుంచి ఎబోవ్ ఎన్ని రోజులైనా కానీ 100 రోజుల తర్వాత దీన్ని 110 రోజుల తర్వాత కటింగ్ అనేది వస్తుంది. మన ఎరుపు కలర్ వచ్చిన తర్వాత కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు కటింగ్ చేసుకోవచ్చండి? నాటిన తర్వాత మనం ఎన్నిసార్లు కటింగ్? ఒక్కసారే కటింగ్ చేస్తాం. మళ్ళీ రెండోసారి కటింగ్ అనేది ఉండదు. ఇంకా వదిలేయడం దాన్ని ఓన్లీ ఒక్కసారి మాత్రమే దీన్ని కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ పొగాకు సాగులో ప్రధానమైన సమస్య అంటే పురుగు గాని లేదంటే ఇంకా చీడపీడ ఏదైనా వస్తుందా? దీంట్లో ఉండే ప్రధాన సమస్య ఏంటి? ప్రధాన సమస్య వేయటం ఎప్పుడైతే ఫార్మింగ్ చేస్తామో అప్పటి నుంచి పురుగు అనేది బాగా పడుతుంది దీనికి. పురుగు దానికి మనం కంపెనీ నుంచి చాలా మందులు ఇవ్వడం అనేది జరుగుద్ది. మన పురుగుకి వచ్చేసి మోనోక్రోటోపస్ కానీ ఇలాంటి కొన్ని మందులు మనం వాడి ఆ పురుగునైతే చీడపీడని తీసేస్తాం. ఈ కింద అడుగు మందు బలం మందులు ఏమైనా వాడతారా? అడుగున బలం మందులు వాడతాం. ఒక ఎకరాకు మీకు వచ్చేసి పెట్టుబడి ఎంత అవుతుంది? ఎకరాకు వచ్చేసి పెట్టుబడి ఒక ₹1,00,000 దాకా అయిద్దండి. ఒక ఎకరాకు వచ్చేసి ₹1,00,000 అయింది. ₹1,00,000 పెట్టుబడి పెడితే మరి ఈ దిగుబడి నుంచి మీకు ఎంత రాబడి వస్తుంది? 1,50,000 1,60,000 వస్తుందండి. 1,60,000 అంటే 60,000 మనకి ఒక ఎకరానికి మనకు
లాభం అనేది అంతే వస్తుంది. 50 నుంచి 60,000 అంత మనకి. పోను ఒక 50-60 వేలు అంతే. వస్తుంది. ఉమ్. మరి ఈ పొగాకు సాగు సంవత్సరంలో ఎన్నిసార్లు వేసుకోవచ్చు? సంవత్సరానికి ఒక్కసారి వేయాలండి. ఒక పంట ఒక పంట పండించాలి, 2 ఒక్కసారి పంటలు వస్తుంది. పండించలేము ఇది. ఆ, ఎందుకంటే వర్షాలు ఎప్పుడు వర్షం వచ్చినా ఉండదు, ఉహుం, చనిపోతాయి చెట్లు. అవును. ఎక్కువ నీళ్లు పెట్టకూడదు, ఉమ్, దానికి సరిపాను మోతాదులో మాత్రమే చేయాలి వ్యవసాయం. ఉమ్. ఇప్పుడు ఈ పొగాకు పంట వేసుకోవడానికి అనువైన కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఏ నెల నుంచి ఏ నెల వరకు? అక్టోబర్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఆ, అక్టోబర్లో స్టార్ట్ చేస్తే అంటే అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్లో నుంచి స్టార్ట్ పంట చేస్తాం. వేస్తారు. ఈ టైం వరకు ఆ. అంటే మార్చి లోపు మొత్తం అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది. అయిపోతాయి, పంట దిగుబడి ఉమ్. వచ్చేస్తుంది, దిగుబడి కటింగ్ వచ్చేస్తుంది, అయిపోతుంది. కటింగ్ అయిపోద్ది. దీని తర్వాత కటింగ్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏముంటుంది? ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కటింగ్ లో కూడా వేరియేషన్ ఉంటుంది వేరియేషన్ అనేసి ఉంది, అంటున్నారు. వేరియేషన్ ఉంది. అంటే డైరెక్ట్ గా ఓన్ గా రైతు వేసుకొని మార్కెట్ కి తీసుకెళ్తేనేమో ఒక రకంగా కటింగ్ చేస్తారు, ఎస్ కంపెనీ బాండింగ్ ఉంటే ఒక రకంగా కటింగ్ చేస్తారు అంటున్నారు. Yes. దీనికి వేరియేషన్ ఏంటి? వేరియేషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే రైతుల దగ్గర నుంచి సాహుకారులు, అంటే రాజమండ్రి నుంచి అటు కింద సైడ్ నుంచి వచ్చినటువంటి సాహుకారులు ఈ లంక పొగాకు గురించి వస్తారో, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈ ఆకు ఏదైతే ఉందో ఈ ఆకుని తీసుకెళ్లరు, వాళ్ళు ఈ మోడుతోని కావాలి వాళ్ళకి. అందుకనే సింగల్ గా కోసి దాన్ని కిత్తనార అని ఉంటది, కిత్తనార, దాన్ని తీసుకొచ్చి దాన్ని పొడిసేసి, అది ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్ చాలా చాలా పెద్ద ప్రాసెస్ అది. దాన్ని కోసి తీసుకెళ్లి దాన్ని కుట్టి దాన్ని తగిలిచ్చి వేయడం అనేది ప్రాసెస్. ఇది కంపెనీ గాడ్ఫ్రే కంపెనీ ఎప్పుడైతే మా యొక్క ఈ జిల్లాలోకి వచ్చిందో, మా మండలంలోకి వచ్చిందో, అప్పటి నుంచి కూడా మాకు కొద్దిగా కోతలు అనేవి సులువైపోయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి లంకి కోత అనేది మేము ఈ రెండు ఆకుల నుంచి కోయటం అనేది జరుగుతుంది. దీన్ని కుట్టమేంక కుట్టు లేదు దీనికి, ఓన్లీ దీన్ని తీసుకెళ్లి ఇలా కోసేసి ఇలా తీసుకెళ్లి అలా తగిలించడం అనేది జరుగుతుంది. అలా తగిలిచ్చేసి దాన్ని తీసేసి ఈ మోడ్ ఏదైతే ఉందో ఈ మోడ్ని తీసేసి ఈ మోడ్ ఏదైతే ఉందో ఈ మోడ్ని తీసేసి ఎండిపోయిన తర్వాత ఇలాగా ఒక బేల్స్ లాగా ఒక 60 కేజీలు 70 కేజీలు బేల్స్ తొక్కేసి కంపెనీ దగ్గర తీసుకెళ్తారు. ఓకే, ఒకసారి మనం ఈ యొక్క ప్రాసెస్ ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది కొంచెం చెప్తారా? మనకి ఎప్పుడైతే 110 డేస్ అయిపోయిన తర్వాత ఈ పొగాకుని కటింగ్ చేస్తాం. కటింగ్ చేసేసి ఇదిగో రెండు ఆకుల్ని కటింగ్ చేసేసి ఇట్లాగా ఇలా తగిలిచ్చేస్తాం. ఇది కూడా తాడు కూడా ఒక ఇంత దూరం, అంటే ఇంత దూరంలో తాడు పోసుకోవాలి. ఎందుకంటే మనకి దగ్గరగా వస్తుంది కాబట్టి చాటు ఆరకుండా మంచిగా ఆరద్దు అనమాట, ఇది ఎర్రగా ఆరద్ది. ఇంకోటి ఏంటంటే ఇలా ఆరటం వల్ల ఏంటంటే రైతు మనకి ఒక మేలు జరుగుద్ది, కొనేవాడికి కూడా కలర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని రెండు ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఆకులు ఇలా వేసుకుంటాం అనమాట. ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఈ పొగాకు ఎక్కించిన తర్వాత ఎన్ని రోజులు ఇలా ఉంచాలి? ఈ ప్రాసెస్ లో ఈ ఆరడానికి ఎంత టైం పడుతుంది? 25 నుంచి 30 డేస్ పడుతుంది సార్. 25 నుంచి 30 డేస్ మనకి కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఈ కాడ మొత్తం కూడా ఆరిపోవాలి. చివరి దాకా ఆరిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడికి మనం కటింగ్ చేసేసి దీన్ని ఒక బలుపులాగా దొక్కేసి ఒక చాట మడత పెట్టేసి పొద్దుటేలా దీన్ని కటింగ్ చేస్తాం అనమాట. కూలీని పెట్టి కటింగ్ చేసేసి ఇంకా మనం అందులోకి బేస్ లో తొక్కేస్తాం. ఇప్పుడు మీరు ఇది లంక పొగాకు అంటున్నారు కదా, లంక పొగాకు కాకుండా ఇందులో ఇంకా వేరే పొగాకు ఉంటుందా? వేరే పొగాకు ఉన్నాయి ఇందులో వర్జీనియా ఉంది, ఇంకోటి వైట్ బర్లీ ఉంది. వైట్ బర్లీ కూడా ఎక్కువ పండిస్తారు ఇక్కడ. వైట్ బర్లీ, వర్జీనియా, ఇది లంక పొగాకు. ఏంటంటే డిమాండ్, ఇది రెండు పక్కల అమ్ముకోవచ్చు మనకి, బోత్ సైడ్. ఎందుకంటే ఒకటి మనం కంపెనీకి వేసుకోవచ్చు, ఇంకొకటి సాహుకారులు ఎవరైతే ఉన్నారో కింద నుంచి వచ్చే సాహుకారులు వాళ్ళకి అమ్ముకోవచ్చు, వ్యాపారస్తులకి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అమ్మే విధానం ఏంటంటే ఇది మనం బేల్స్ తొక్కుతామని చెప్పాం కదా, ఆ బేల్స్ కాకుండా వాళ్ళకి 30 కేజెస్ బుట్టలు, అంటే ఈ తాటేకలతో నల్లినటువంటి బుట్టల్లో 30 కేజెస్ ని పెట్టేసి తాటేకేసేసి